ఈ మధ్య కాలంలో చాలా మంది కంప్లైంట్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే అసిడిటీ. ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు చేసే మేజర్ 2 మిస్టేక్స్ ఏంటి అంటే హైడ్రేషన్. మీరు మీ బాడీని సరిగ్గా హైడ్రేట్ చేయనప్పుడు, అంటే 3 నుంచి 4 లీటర్లు మినిమం వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీ బాడీలో ఉన్న యాసిడ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఈ రీజన్ వల్ల ఏమవుతుంది అంటే యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది అనమాట. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఎవ్రీడే 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవడం అనేది చాలా అవసరం. దానివల్ల ఏమవుతుంది అంటే మీ బాడీలో ఉన్న సెల్స్ మొత్తం హైడ్రేట్ అవుతాయి. అలాగే మీ స్టమక్ లో ఉన్న యాసిడ్ మొత్తం డైల్యూట్ అయ్యి యూరిన్ రూపంలో లేదా స్వెట్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే మీరు తిన్న వెంటనే రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోవడం. దీనివల్ల ఏమవుతుంది అంటే డైజెషన్ అయ్యే ప్రాసెస్లో రిలీజ్ అయిన యాసిడ్స్ మొత్తం ఈసోఫాగస్ అంతా ఫిల్ అయిపోతుంది. దానివల్ల బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనం నైట్ పడుకునే ముందు ఒక 2 hours ముందే మన డిన్నర్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవడం. సో దానివల్ల డైజెషన్ ప్రాపర్గా అవుతుంది. మనం తీసుకున్న ఫుడ్ నుంచి న్యూట్రిషన్స్ కూడా అబ్జర్ప్షన్ అవుతాయి ప్రాపర్గా. ఇలాంటి మరిన్ని టిప్స్ని ఫాలో